అయితే తర్వాత కాలం వాటి గురించి ఎలా చెప్తుందండి ఆవిడ అని. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన జ్ఞానం వారికి పరిపూర్ణంగా ఉంటుంది కనుక వారు ఆ విషయాలను కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. దీనికి ప్రమాణాలు మనకి ప్రహ్లాదాడు విషయంలో కూడా శ్రీమద్భాగవతంలో ఆయన యొక్క వాక్యములను వ్యాఖ్యానిస్తూ వీరరాఘవీయం అద్భుతమైన శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారి వ్యాఖ్యానం వీరరాఘవీయం భాగవతాన్ని పర వ్యాఖ్యానులు కొన్ని వ్యాఖ్యానములు ఎక్కడ తడవని విషయములను వారు స్పృశించి వ్యాఖ్యానిస్తారు. కొన్ని విశేషమైన విషయములు మనకి కనబడతాయి. ఎవరు చెప్పేవి చెప్తారు కదా. వారక్కడ వ్యాఖ్యానించి ఇది భగవంతుని యొక్క అనుగ్రహం వలన నమ్మాళ్వారు అవతరించిన దగ్గర నుంచి 16 ఏళ్ళు కనులు తెరవకుండా అలా ఉంది. తరువాతనైనా లౌకిక వ్యవహారములు ఏవీ లేకుండా పరమాత్మను మాత్రమే దర్శించినటువంటి వారు కొండపెండి మక్కడుతారు సుత్తవర్ పేరారు. ఏంటివన్నీ లౌకికములైన విషయాలన్నీ వారికి ఏం తెలుసు? తెలియాలి ఏంటండి? విషము తినిన మరణించును. నువ్వు ఎప్పుడైనా విషం తిన్నావా అని అడిగితే అది చెప్పింది డాక్టర్ గారిని. కనుక విషం తింటే మరణిస్తారన్నారు. విషం తినుండక్కర్లేదు. విషం తిన్నవాళ్ళ ఆ పావుగాటు వేస్తేనే మరొకటి వాళ్ళ పరిస్థితిని చూస్తే మనకు అర్థమైపోతుంది కదండి. ఓహో విష ప్రభావం ఇది అని. మరి వారి చింతచేటి దగ్గర కూర్చుంటే అటు ఇటు ఊళ్ళో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కదా. అదిగో పద సినిమాకి టైం అయిపోతుంది అనేవాళ్ళు మరొకళ్ళు తిరుగుతూ ఉంటారా లేదా? వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు కదండి. అర్థం కాదా? భగవంతుడే సమస్తము సమగ్రముగా వారికి తెలిసినప్పుడు ఇదంతా భగవద్ విభూతిభూతం, భగవంతుని శరీరభూతమేగా ఈ జగత్తంతా. మరి ఆయన తెలిసినప్పుడు ఆయన శరీరం తెలీదా? ఆయన శరీరం తెలిసినప్పుడు ఈ లౌకికములైన విషయములు తెలియవా? అన్ని తెలుస్తాయి అని ఇక్కడ సమాధానం చెప్తారు. ఎలా తెలుసును ప్రహ్లాదునికి? మనకి ఇక్కడ కావాల్సింది ఆయన అడిగిన కోరిక ఏమిటి? నీ యందు నాకు ప్రేమ ఉంటే సరిపోదు. మిగతా వాళ్ళకి మిగతా విషయముల యందు ఉండే ప్రేమ. మనం ఆ ప్రీతి కలిగిన వాళ్ళని చూస్తూ ఉంటాం లోకంలో. అమ్మో కాఫీ పడకపోతే తలనొప్పి వచ్చేది అంటే ఒకళ్ళకి కాఫీ రాకపోతే ఉండలేదు. మాటికి తాగుతూ ఉంటుంది. మరొకళ్ళకి మరో వ్యసనం ఉంటాయా? అది ఎలాంటిది? అనపాయిని విడిచిపెట్టదు. ఎప్పుడు అలా మనకు అనిపిస్తుంది, ఏమిట్రా బాబు ఎంతసేపు అడుగుతాడు ఆయన తాంబూలాలు, ఒకటైపోయింది రాదు ఒకటి తీసుకుని వదులుతూనే ఉంటాడు బెడ్లో పెట్టుకుని అని అనిపిస్తుంది మనకి. కానీ ఆయనకి తాంబూలం అనేది చెప్పేశారుగా కనుక ఆయనకి ఆనందం, అందులో ఆనందం. అది మరొకదానిలో ఆనందం. వీళ్ళందరికీ ఇన్ని విషయముల యందు ఉండే ప్రీతి నీ యందు నాకు ఉండాలి. ఇది ఆయన కోరినది కదండి. కనుక ప్రీతి ఉండడం భక్తి ఎవడికి లేదు? భక్తి రావణాసురుడికి లేదా? భక్తి హిరణ్యకశిపుడికి లేదా? ఎవడికి లేదండి భక్తి. ఏం ప్రయోజనం? ఉండాల్సిన విషయం ముందు ఉండాలి. కనుక ప్రాప్తశేషి బహుత్వశేషి మన స్వరూపమునకు సంబంధించిన వాడు పరమాత్మ. ఆయన ప్రేమ ఉండాలి, ప్రేమ అతిశయించి ఉండాలి. ఆ అతిశయించిన ప్రేమలో వారిని మించిన వారు వేరొకరు ఉండకూడదు కలిగిన వారుడు. అట్లాంటి వారు నాథమునులంటే ప్రేమ ప్రకర్షావధిం ప్రేమాతిశయ సీమాభూమి ఆనావర్. ప్రేమ యొక్క గొప్పందనానికి చివరి హద్దు అయినటువంటి వారు నమకు ఇతర విషయంగళిల్ ప్రేమవల్ల మనకి ఇతర విషయముల మీద ఉండే ప్రేమ అంతా இவர்க்கு வகுத்த விஷயத்திலே இருப்பது. ఇవర్ అనేది ఒకటి ఆధారంగా పడి ఎవరికి వహుత్త విషయத்திலே இருப்பது. వీరికి తమ స్వరూపానికి చెందిన వారి
పరమాత్మ విషయంలో కదా ఉండేది. ఆత్మవంతం, ఆత్మను కలవారు. ఆత్మవంతం అంటే అర్థం ఏంటి? ఆత్మను కలవారు. ఎవడు కలవారు కదా? మనం కలవాళ్ళం కదా. ఆత్మ ఉన్న వాళ్ళందరూ ఆత్మను కలవాళ్ళే కదండి. కానీ ఆ నాథమునులకు మాత్రమే ఆత్మవంతం మనం. కారణం ఏమిటో ఆత్మ ఉన్నందుకు ప్రయోజనం. మనం ఉన్నందుకు ప్రయోజనం లేకపోతే ఉన్నా లేనట్టే అంటారుగా. అని ఉపనిషత్తు అన్నట్లుగా అసత్కల్పం. అలా కాదు, ఆత్మ పరమాత్మ చెందినది నుంచి ఆ జ్ఞానాన్ని గలవారు గనక, ఆయనకి శేషభూతుని అనే జ్ఞానానికి కలిగిన వారు గనక ఆత్మను గలవారు, ఉన్నందుకు ప్రయోజనాన్ని పొందినవారు. శేషత్వం స్వరూపమాహవే ఆత్మ యాథాత్మ్య జ్ఞానం ఉడయవర్. చాలా మంది ఉన్నారుగా, భగవంతుడి పేరు పెట్టేసాడు జిజ్ఞాసు అని. ఇద్దరిని ఒకటి జిజ్ఞాసు, నలుగురిని చెప్పాడు. ఆ నలుగురిలో చెప్పేవాడు ఇద్దరు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేజ అన్నాడుగా. అందులో జిజ్ఞాసు అంటే ఎవరు? ఆత్మప్రాప్తి కాముడు, ఆత్మ స్వరూప అవాప్తిచ్చు. ఆత్మస్వరూపమును పొందవలనని కోరుకునేవాడు ఎవరో వాడు జిజ్ఞాసువు. మరి జ్ఞాని భగవచ్చేషదైక రసతయా, భగవంతునికి శేషభూతమైనదిగా ఆత్మను తెలుసుకొని ఆ భగవంతుని సేవించాలనుకునేవాడు ఎవరో ఆయన జ్ఞాని. కనుక ఆత్మస్వరూపం అంటే బహిర్దళాలు అంతర్దళాలు ఉన్నాయి కదండి. కనుక కేవలం జ్ఞాతృత్వం ఉంది, అందువలన ఆనందం కలుగుతుంది అనుకుంటే సరిపోదుగా. శేషత్వం ఉందని పరమాత్మ. అప్పుడు ఆత్మస్వరూప యాథాత్మ్యాన్ని కలిగినటువంటి వాడు అవుతాడు, లేదా ఆత్మస్వరూపం మాత్రమే తెలుసుకున్నవాడు అవుతాడు కదా. కనుక అది భగవచ్చేషత్వం, భగవంతునికి శేషపడి ఉండడమును స్వరూపమాహవే, స్వరూపముగా ఆత్మ యాథాత్మ్య జ్ఞానం. యాథాత్మ్య జ్ఞానం, ఆత్మజ్ఞానము, ఆత్మ యాథాత్మ్య జ్ఞానము. చాలా రోజులైంది మనం మర్చిపోయి ఉంటాం. ఆచార్య హృదయం ఆరంభం అడిహేమనవాడ పెరుమాళ ఆయన అనుగ్రహిస్తూ సాయిస్తారు. ఒకటి శాస్త్రము, మరొకటి శాస్త్రములు ఇతిహాస పురాణాలు, వేదము. శాస్త్రసారము తిరుమల. ఒకటి శాస్త్రము, మరొకటి శాస్త్రసారము. శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రసారం ఏం చెప్తుంది. శాస్త్రం చెప్పేది ఆత్మస్వరూపమును చెప్తుంది, శాస్త్రసారం చెప్పేది ఆత్మస్వరూప యాథాత్మ్య జ్ఞానమును చెప్తుంది. యాథాత్మ్య స్వరూపాన్ని చెబితే జ్ఞాతృత్వం, భోక్తృత్వం. స్వరూప యాథాత్మ్యమును చెప్తే భగవచ్చేషత్వం, పారదంతి, భోక్తృత్వం. ఈ రెండింటిని మంత్రం చెప్పేటటువంటి కదా మనకి. కనుక దానిని తెలుసుకున్నటువంటి వారు మీరు. కనుక ఆత్మ యాథాత్మ్య జ్ఞానం ఉడయవర్ ఎందు, ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలిగిన వారు. ధనవంతం ఎన్నువాపోరే, ధనవంతుడు అంటున్నారా లేదా? ధనవంతుడు కనుక ధనవంతుడు అన్నారండి. ఆత్మ ఉంది కనుక ఆత్మవంతులు. ఇక్కడ ఆత్మ మనకి లేదా అంటే మనకు ఉన్నా లేనట్టే. ఆత్మస్వరూప యాథాత్మ్య జ్ఞానం లేదు కనుక, అది కలిగిన వారు కనుక వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఆత్మ. అలాంటి నాథముని, మా పితామహులైన తాతగారైన నాథమునుడు తుడక్కై ఉంటారా, వ్యర్థ సంబంధమును కలిగినటువంటి వారే. జ్ఞాననిధియాయి ఉళ్ళ భగవజ్ఞానమునకు
నిధి సాధారణంగా నిధి తమ తర్వాత అందాలనుకుంటారు. ఎలా అందించినటువంటి వారు కదా వీరు. అలాంటి వారిని వీలో కటాక్షించి ప్రసీద నన్ను అనుగ్రహించుము, బరుద్దరుడ వేణు, నా అపరాధములను క్షమించి అనుగ్రహించవలసినది. మద్వృత్తమచింతయిత్వా, నా నడవడికను ఏమాత్రము తలచకుండా అసత్కర్మద్దై స్మరిక కడవేణం ఎన్గై, చెడ్డ కర్మలను విడిచిపెట్టాలి అని. మద్వృత్తం ఎన్ను సత్కర్మత్తై గేరదు. మద్వృత్తంలో సత్కర్మ వ్యాఖ్యానంలో కూడా వచ్చిందిగా మనకి. ఎందుకోసమని అంటే అనే మాటకి మంచి పనులను చేయడంలో అర్థం ఉంది. వృత్తవాన్ అంటారు, మంచి నడవడిక గలవాడు, మంచి నడవడిక కలిగినవాడు అని. సత్కర్మ వృత్త సొల్లువదు, వృత్తవాన్ అని మంచి కర్మలతో కూడిన చెప్పున్నారు. స్వగతమానవనాదరిత్తు, నాలో ఉండే వాటిని ఆలోచించి పెరియ முதலியார் సంబంధం எனக்கு தஞ்சமாக வேணும் என்று ప్రార్థిత్తు. మొదలయ్యారు నాథం యొక్క సంబంధమే మాకు రక్షకము కావలేను అని ప్రార్థించి స్తోత్రத்தை తలక్కడిట్టే అరుళి అని. ఎందుచేత అంటే ఏది అంటే మన శరణాగతి కాదు, మన వృత్తం కాదు, మన ఆచార్యుల శరణాగతియే మనకు రక్షకము అనుకుంటారు. అలా అలా పరంపరగా చూస్తే భగవద్ రామానుజులు భగవద్ విషయంలో చేసిన శరణాగతి మనకు రక్షకము. ఇది సారభూత అర్థం కదా. దీనిని హృదయంలో ఉంచుకుని మనవాళ మామునులు కూడా ఇతరాజి వంశతి చివరలో ఇన్ని పాపాలు చేసినటువంటి వానికి పాపక్రియస్య శరణం భగవత్ క్షమైవ సాచ కమలా రమణేర్థితాయత్ క్షేమస్యేవ హి భవత్శ్రితానాం. అనాది కాలం నుంచి మేము చేసిన పాపములకు రక్షణం కేవలం భగవత్ క్షమ మాత్రమే. ఆ క్షమ ఎలా వస్తుంది మాకు? అది మీకు లక్ష్మీనారాయణుల విషయంలో శరణాగతి చేశారు కదా, ఆ శరణాగతి మాకు కూడా రక్షకము. వేరే భీషణుడు శరణు వేడాడు. ఆ వెనకాతల ఉన్న నలుగురు మహర్షి ఒక్క మాట చెప్పించలేదు ఆ నలుగురు చేత. మేము కూడా ఏమో అనలేదు. వాడు విభీషణుడే శరణు వేడాడు. మరి విభీషణ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ నలుగురికి రక్షణ లభించిందా లేదా? అలా భగవద్ రామానుజులు శరణాగతి చేశారు. ఆ శరణాగతిని బట్టియే ఆ తత్సంబంధంతో మనకు కూడా రక్షణ. కనుక నాథమునులను కటాక్షించి నన్ను నువ్వు అనుగ్రహించవలసినది. ఇక స్తోత్రం తన్నిల్ చేయదాడు మనం బుద్ధిమంతులమని పెరివాచ్యాన్ని వెళ్ళి. ఎందుకంటే మనం ఇవాళ ప్రశ్నకే చెయ్యెత్తేవాళ్ళు ఎప్పుడు చూసినా ఆ నలుగురు ఐదుగురు. ఇంతమంది వింటున్నారా? పేర్లు చూస్తే చాలా ఉంటాయి సంఖ్య. ఒక్కళ్ళు కొత్త వాళ్ళే చేయెత్తారు. ఎప్పుడు చూసినా ఆ పాత వాళ్ళు మాత్రమే ఓ నలుగురు ఐదుగురు వాళ్ళే చేయిస్తారు చెప్పడానికి. నిఖిలాశ్రయ ప్రశ్న అడిగితే అది నిన్నటిది కనుక అది మరీను పేజీలు వెతుక్కోపోతుంది మనకి. నేను ఏంట మరి ఎప్పుడో ప్రారంభించుకున్నాం స్తోత్రత్నం ఉంటుంది మనకి. అందుకనే పెరియవాచ్యాన్ని వెళ్ళి మహానుభావుల అనుగ్రహం అలా ఉంటుంది. చెప్పేసాం కదండి చాలే అని అనుకోకుండా ఇప్పుడు మర్చిపోకూడదు అని మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చివరి దాకా
ఏమేమి సాధించారు అనే దానిని అనుకుంటారు. ఎక్కడైనా సరే భాగవతంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయం చూస్తే ఎలా కనబడుతున్నాం. మళ్ళీ ఓసారి సూత మహర్షి ఋషులందరికీ మునులందరికీ నైమిషారణ్యంలో నాయన భాగవతంలో మనం చెప్తున్న విషయాలు ఇవి అని ఓసారి మళ్ళా చివర అలా ఇక్కడ కూడా గ్రంథం అంతా అయిపోయింది కనుక చివర మరొక మారు మళ్ళా మనం ఏం అనుభవించాం ఈ స్తోత్రంలో. కాలంలో వేయడం, దేశంలో తేడా, హైదరాబాద్, హనుమకొండ, ఆశ్రమం 3 చోట్లు, గోడని రోజు ఏం గుర్తుంటుందండి. అందుకోసమనే మళ్ళీ అనుగ్రహిస్తున్నారు. స్తోత్రం దన్నిల్ செய்ததாகிறது ఈ చిత్రంలో ఏం చెప్పబడింది అంటే మొదలిట్టంజు శ్లోకత్తారే, మొదటి 5 శ్లోకముల చేత భగవద్ విషయத்தில் யோக்கியனாக்கின ஆச்சாரியனை ఉపకార స్మృతియాలే శరణంబుక్కు తాము ఈ భగవద్ విషయంలో అన్వయించడానికి మా మనవడు ఒక ఆయన జన్మిస్తాడు, ఈశ్వరుని కుమారుడు. వారికి జన్మించే కుమారునికి యావనముని అని పేరు పెట్టండి. నాథముల తిరువారాసనం భగవానుడు వారి తిరువారాసనం. ఇప్పటికీ మనం మధురాంతకం పెడితే మధురాంతకంలో పెరియ నంబిహళ్ సన్నిధి, రామాంజుల వారి సన్నిధి, పెరియ నంబిహళ్ వారి సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధిలో నాథమునుల తిరువారాసనం మనకి ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటుంది. కన్నా మనం కనుక వీరికి కృష్ణ భగవానుని ఎందుకు ప్రీతి కనుక యమునెత్తరేవన్ యామనాచార్యులు అని యామనముని అని వారికి తిరునామం ఉంచమని భవిష్యత్ దర్శనం చేసిన వారు, ఆయన చాలా గొప్పవాడు అవుతాడని దర్శనం చేసిన మహానుభావులు కనుక చెప్పి వారికి విజ్ఞానం అంతా అందే వారికి అందేలా ఏర్పాట్లన్నీ చేసిన సంకల్పం కదండి మహానుభావులు. కనుక మొదటి 5 శ్లోకములలో భగవద్ విషయమునందు దిగుటకు తమను యోగ్యునిగా చేసిన ఆచార్యులను ఉపకార స్మృతితో శరణము వేడి అనంతరం 4 శ్లోకత్తాలే తరువాతి 4 శ్లోకముల భగవద్ విషయంలో దిగి తత్ప్రభావత్తాలే ఆ ప్రభావం చేత స్తోత్ర ఆక్షేప సమర్పణి. ఎలా స్తోత్రం చేస్తారండి, మీరు సరిపోతారా భగవంతుడి స్తోత్రం చేయడానికి అని ఆక్షేపం వేసుకుని ఏం పర్వాలేదండి, ఎవరు చెప్పినా కొంతవరకు చెప్పాల్సిందే, పరిపూర్ణంగా ఎవరు చెప్పలేరు కదా. గోమత్యతో జలయోర్ విశేష ఎవడైనా కొంతవడికి ఇంకా చెప్తామి ఇంతే నా తెలివితేటలు అనాల్సిందే, మనమైనా అనాల్సిందే. ఆయన కొంచెం అంటాడు, మనం కొంచెం ముందు అంటాం. అథశేషవన్ మమత తద్దేవవా చూసి స్తుతి శక్త్యభావ విభవే భాగిత ఘటవారి దీన్ని అనుసరించి వచ్చారట. ఆదిశేషుళ్ళ మనకి 1000 నోళ్ళు ఇచ్చిన 2000 నాలుకలు ఇచ్చిన ఆయనైనా కొంతవరకు స్తోత్రం చేసిన తర్వాత పరమాత్మ ఇంకా నా వల్ల కాదు అనాల్సిందే, మనమైనా అనాల్సిందే, ఎవడైనా అనాల్సిందే. కనుక ఈ స్తోత్రం చేయడంలో ఏం పొరపాటేం లేదండి అని మళ్ళా సమాధానం. స్తోత్రాక్షేపము, స్తోత్రం చేయడానికి ఆక్షేపము, దానికి సమాధానమును పన్ని చేసి నావేక్షసేతుడంగి నావేక్షసేదితో అసలు నీ కటాక్షం లేకపోతే ఈ లోకాలు ఉంటాయా అని ఆరంభించి పదాశ్రితానాం అరుదియాహ పదాశ్రితానాం జగదుద్భవ సంసార విమోచనాదయ అనే శ్లోకం వరకు శరణ్య ప్రభావత్తొల్లి ఇప్పుడైన పరమాత్మ యొక్క ప్రభావమును చెప్పి నమో ఇలే భగవన్ నమో నమో వాంగ్మనసమయే నమో నమో వాంగ్మనసైక భూమయే నమో నమో అనంత మహావిభూతయే నమో నమో అనంత దైక సింధ అని భగవంతుని యొక్క వైభవాన్ని అంద ప్రభావంతో ఆయన ప్రభావమునకు
ఓడిపోయి తిరువడి పాదముల ఎందు పడి నమో నమ అంటే మనకు సంప్రదాయం నేర్పుతున్నారు ఆడవందారులు. కన్నాచారి సంప్రదాయం నమస్కారం పెట్టాలి. మరి ఈయన నమో నమ నమో నమ నమో నమ అన్నారు కదండి. అంటే మరి 2 సార్లు 3 సార్లు నమస్కారం పెట్టచ్చునా? నమనమునులే కదా అంటే వారు అనడం వేరు, అనడం. వారు ఎందుకు నమో అన్నారు అంటే భయం కలిగిన, ప్రేమ కలిగిన, ప్రీతి విశేషం, ఆనందం కలిగిన పుణ్యం అలంకృతి. మళమళ మళమళ చెప్పడం అనేది అది అలంకారం అవుతుంది, అంతే తప్ప అన్నారు కదా. అన్నమాట మళ్ళా అన్నారంటే అది వారికి ఉండే ప్రీతి విశేషం అన్నమాట తప్ప అనేక మార్లు నమస్కారం పెట్టాలని మనకి కాదు. నమో నమః వీలే అంత ప్రభావాన్ని చూస్తే నమో నమస్తాదస పృష్ఠదస్తే అన్నాడా లేదా? పురస్తే పృష్ఠదస్తే అర్జునుడు నమస్కారం పెట్టాడా లేదా విశ్వరూపాన్ని చూడగానే? కనుక భగవద్ వైభవం ఆ ప్రభావమునకు వడిహడే వీళ్ళు పాదారవిందములేదు బడి ధర్మనిష్మి అన్ను తొడంగి ధర్మనిష్ఠోస్మి అని మొదలుకొని తవామృతస్యందిని ఎళవు తవామృతస్యందిని పాద పంకజే వరకు వెరుమయ్యి మున్నిట్టు తమ దగ్గర ఏమీ లేకపోవుటను ముందుంచుకొని శరణం బుక్కు శరణు వేడి పరమాత్మను శరణాగతునికి సంభావితమాన అగతి వేడేవాడికి ఉండాల్సినటువంటివైన స్వభావములను చెప్పి త్వదంఘ్రీ ఈ పాదారవిందమును ఉద్దేశంగా మొదలుకొని 2 శ్లోకత్తాలే 2 శ్లోకముల చేత వాక్కాయంగడల్లా వద్దాలు శరణం పోకుండా మనస్సు వాక్కు కాయము అన్నిటితోటి శరణం వేడక్కర్లేదండి. తమ ఆదల్ కాయికంగా అంటే నమస్కారం పెట్టి మాహ ఆరల్ లేదా మనసులో నమస్కారం అనుకోండి. అమయం అభిమత సిద్ధి என்று சொல்லி తీరడానికి మనసులో అనుకున్నా చాలు, చేత్తో అన్నా చాలు. దయాళు ఆయన అనే విషయాన్ని చెప్పి విలాస విక్రాంతపర మొదలుకొని ముడివాహ అంతవరకు ప్రాప్యతై ప్రార్థితు తామేం కోరుకుంటున్నారో దానిని ప్రార్థించి తాము ప్రార్థించబోదే తాము ప్రార్థించిన వెంటనే ప్రాప్యం సిద్ధియామయాలి. మరి వెంటనే ఇచ్చాడుగా, ఇవ్వలేదు కనుక సూర్యభోగ్యమాన విషయత్తై నిత్యసూర్యులు అనుభవించే భగవద్గీతను సంసారియాన నాన్ ఆశపడక్కడవే ఆశపడడం తగునా என்று తమ్మై ధిగసుచిం என்று తమను తాము నిందించుకొని పిమ్మట తమ్ముడే రుచియాలే ప్రీతి విశేషం చేత అయోగ్యతా హేతువాన పాపత్తై అయోగ్యతకు కారణమైన పాపమును దేవరుడే కృప యోగ్యరుడవేణు మా పాపాన్ని నువ్వే పోగొట్టవలసినది అని తాము పండిన ప్రపత్తి స్మరిపిత్ తాము చేసిన శరణాగతిని భగవంతుని గుర్తు చేసి అపరాధ సహస్రభాజన్ అనే దానిలో అపేక్షితు కోరుకొని అవివేక ఘనందది ముఖే మొదలుకొని శ్లోకత్తాలే 3 శ్లోకముల చేత దేవర్ కృపైకి ఆహా దేవరవారి కృపకు విషయం వాళ్ళు ఉన్నారా అని చెప్పి 2 శ్లోకత్తాలే ఆ తర్వాత 2 శ్లోకముల చేత స్వస్వరూప యాథాత్మ్యద్వయం తోమస్వరూపము యొక్క యాథాత్మ్యము అవబోధిత అనే శ్లోకంలో పరభక్తిని కోరుకొని మేలు 2 శ్లోకత్తాలే ఆ పైన 2 శ్లోకముల చేత ఆ పురుషార్థత్తుల చరమావధియాన పురుషార్థము యొక్క చివరి కాష్ఠ అన్నటువంటి తదీయ శేషత్వத்தை ప్రార్థిత్ తదీయ శేషత్వం ప్రార్థించి ఆ శ్లోకం చేత శేషత్వ విరోధి హళిపోక్కి తందరుల వేణం
శేషత్వమునకు విరోధులైనటువంటి వాటిని పోగొట్టి అనుగ్రహించలసినది అని మేల్ 3 శ్లోకత్తాలే ఆపై 3 శ్లోకముల చేత ఇప్పటి చిక్కిర నాన్ ఇలా కోరుకునేటటువంటి నేను అశుభాస్పద చెడ్డవాటికి అన్నిటికీ స్థానమైనటువంటి వాడిని. ఇచ్చైదానం పోట్క ఒకవేళ ఇచ్చ కపటమైనదైనా దేవర్ కృపాది గుణంగళాలే అశుభத்தை పోకి దేవరవారు తమ కృపాది గుణమ అశుభమును కొట్టి నిరుపాధిక సంబంధత్తాలే మనకు నిరుపాధికమైన సంబంధం చేత ఇచ్చై దేవరికే నాకు మంచి కోరికను కూడా దేవర వారికే భారము అనియు మేలి 2 శ్లోకత్తాలే పై 2 శ్లోకముల చేత విలక్షణ సంతానத்தில் జన్మము విలక్షణమైన జన్మించడం కూడా పాప ప్రాచుర్యత్తాలే పాప ప్రాచుర్యం చేత ఎంత గొప్ప జన్మ వంశంలో జన్మించినా పాప ప్రాచుర్యం చేత నాకేం ఆ యోగ్యతలు అవ్వలేదు. 2 శ్లోకత్తాలే ఆ పైన 2 శ్లోకముల చేత నాన్ బన్ని నేను చేసిన ప్రబలంచి ఈ పాప దేవరుడే క్షమైక్య విషయమాకవే నా ఈ పాపములను క్షమాగుణానికి విషయంగా చేయవలసినది అని అపేక్షించుకో. నాన్ బండిన ప్రపత్తి అనాదరికిలు నేను చేసిన ప్రపత్తిని అనాదరించినప్పటికీ ప్రపన్న విషయమాహ పండిన ప్రతిజ్ఞయై అనాదరికిలు నేను చేసినటువంటి ప్రపత్తిని అనాదరించిన నువ్వేదో వాగ్దానం చేసావు కదా సగురుదేవ ప్రపన్నాయ అని అంటే అన్నాం, అదే మీ విషయంలో చూపించాలని దాన్ని అనాదరించిన పెరియ మొదలియార్ పక్కల దేవర్కుండాన రాగత్తే విడవన్నే నాథమునులే ఉండే ప్రేమ విడిచిపెట్టజాలరు కదా చేత సంబంధத்தை పార్ ఆ సంబంధమును చూసి ఎన్నుడే నన్ను తీమహళే నా యొక్క మంచి చెడులను చూడకు రక్షిత్తరుల వేణ నన్ను అనుగ్రహించి కాపాడనది అని ప్రతిరా యత్పదాంభోరుహ ధ్యాన విధ్వస్త అశేషకల్మషః వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితం శరణం ஆழ்வந்தார் திருவடிகளே சரணம் பெரியவாச்சான் பிள்ளை திருவடிகளே சரணம் பெரியவாச்சான் பிள்ளை திருவடிகளே சரணம் ஆழ்வாரியம் பெருமானார் ஜீயத் திருவடிகளே சரணம் ஆழ்வாரியம் பெருமானார் ஜீயத் திருவடிகளே சரணం. చివరి శ్లోకం భగవంతుడు యామనమునులను గురించి అనుగ్రహించి శ్లోకం. ఈ స్తోత్ర రత్నం అనేది భగవన్మానులకు యామునమునుల యందు ప్రీతిని చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రమును కాంచీపూర్ణులు అనుసంధానం చేస్తే విని ఇంత గొప్ప వర్ణించారే అని ఈడుబడి ఎలా యామనములను అనుసరించాలి అనుకున్నారు. వీరు యామనములను వారు ఏం చేసి ఉన్నప్పుడు యామనముల కటాక్షం వీరి మీద ఆ ముదల్వన్ ఇవన్ ఆ యామనముల యొక్క దివ్యమైనటువంటి క్షం ఆళ్వార్ల సూక్తి ద్వారా వచ్చింది. ఇతడు చాలా గొప్పవాడు అవుతాడు, సంప్రదాయభూతమైన వాడు అవుతాడు అని ఆడవందారుల యొక్క దివ్యమైన మంగళాశాసనం. వారి యొక్క మంగళాశాసనం ఎంత ప్రభావమును కలిగినది అంటే ఇక వరదరి సన్నిధానం
దూరం నుండి యాదవ శిష్యులో ఉన్న రాజులను కాంచీపూర్ణులు యామనమునులకు దర్శింపజేసే అతనేనండి రామానుజుడు అంటే కామ ఆరాధనలో ఉంచుకున్న భగవద్ రామానుజులాచార్య విగ్రహానికి ఈయనకి పొక్కలను చూచుకొని అతడు ఆదిశేషుడే ఈయన అయి ఉండాలి. ఆ ముదల్వన్ ఇవ్వనంటే ఆ మటుగా ముదల్వన్ అంటే మొదటి ఉండే నిత్యసూరు, అందులో ఆయన అయి ఉంటాడు ఇతడు అని ఆ మంగళాశ ప్రభావమే కదా 120 సంవత్సరములు భగవద్ రామానుజులు లోకంలో వేయించేసి ఉండి సంప్రదాయాన్ని పటిష్టం చేసి 4 సింహాసనాలను ఏర్పాటు చేసి తమ ఈ విజ్ఞాన ధార లోకానికంతటికీ అందేలా చేసినటువంటి వారు. దీనికి మూలమేమి అంటే యామునమునుల యొక్క దివ్యమైన వాక్కు కటాక్షం. ఇలాంటి స్తోత్రరత్నాన్ని మనం ఆనందం చేసుకున్నాం. భగవద్ రామానుజులు యామునమునుల శిష్యుని వంటి వారు. ఆ మాట వారే సాయిస్తారు. తిరుమల భగవద్ రామానుజులు ఏమండి భగవద్గీత చెప్పినప్పుడు అప్పుడు కొన్ని జనాలను రామానుజుల వారు చెప్తుంటారు ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని. రామనమునుడు సేవించలేదు, వారి దగ్గర కాలక్షేపం వినలేదు, మరి వారి ఎలా దోస్తున్నాయి అని అడిగితే యామునర్కు ఏకలవ్య శిష్యనన్రో అన్నారు రామానుజులు. మేము యామునమునులకు ఏకలవ్య శిష్యులమండి అని. కనుక ఆయన పాఠం చెప్పాడు ద్రోణాచార్యుడు. కానీ ఆ విశ్వని విగ్రహం ద్వారా విజ్ఞానం అలా భగవద్ రామానుజులు జనులన్నీ కూడా అలా తెలిసేవన్నమాట. పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటే అప్పుడు కూడా మనకి దోపిస్తారు అవన్నీ. మన గొప్పతనం మనకే దోచే నేను కనుక మన భుజం మనం జరుచుకోకూడదు. వాళ్ళ అనుగ్రహం ఆచార్యుల కటాక్షం ఉంటే మనకు ఆ సమయానికి స్ఫురింపజేసేవారు వారు. అన్నీ చదువుకోవడం, అనుసంధానం చేసుకోవడం దేనికోసం? మనం చదివేసుకుంటే మనకేం అర్థమవుతుందని కదా వారికి. లేకపోతే ఆ గ్రంథం మనకి బోధపడు, గ్రంథకర్త లేదా గ్రంథ ప్రవర్తకులు అయిన వారి కటాక్షం ఉంటేనే గ్రంథంలోని విషయం మనకి దొరుకుతుంది. కనుకనే బాగా ఈ విజ్ఞానం రేపటి దినం మనం మళ్ళీ భగవద్ విషయం ప్రారంభించు. ఉదయం పెరుమాళ సన్నిధానంలో ఈ స్తోత్రరత్నం శాస్త్రం చెప్పుకొని భగవద్ విషయాన్ని ఎలాగ మనం తొడగించుకున్నాం కనుక రేపు రాత్రి నుంచి మనం తొడగించుకుంటాం. అప్పుడు కూడా తనియంలను అనుసంధానం చేసుకోవాలి. మనకి ప్రమాది కోశంలో ఆ తనియంలను వేయడం కుదరలేదు, కానీ ఆ తర్వాత కోశంలో నుంచి ఈ తనియన్లు వస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ తనియన్ PDF కూడా అందించేందుకు ఆలోచన చేద్దాం. అవకాశం ఉంటే ఆ తనియన్లు మీ అందరికీ చేరుతాయి. ఆది యందు అంతమందు అనుసంధానం చేయాలంటే పూర్వాచార్యుల యొక్క ఆళ్వార్ల యొక్క తనియన్. శ్రీ భారద్వాజ వంశామృతి. ఓయ్ వస్తున్నావా? నిన్నే